मेरे साथ दोनों मुट्ठी बंद करके बोलिए, भारत माता की। दोनों मुट्ठी पूरी बंद करके पूरी ताकत से बोलिए, भारत के कोने कोने में आपके अपने गांव में आवाज पहुंचनी चाहिए, भारत माता की, भारत माता की, भारत माता की, भारत माता की। 7 అక్టోబర్ 2021 హిందుస్థాన్ శక్తికి ప్రతీక. ఈ తేదీ 20 ఏళ్ల ముందు అంటే సరిగ్గా అక్టోబర్ 7, 2021న నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా అధికారాన్ని చేపట్టారు. ఆ తరువాత గుజరాత్ టు ఢిల్లీ ప్రయాణం, దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారాయన. ఈ 20 ఏళ్ల మోదీ పాలనా ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లు. ఈ సందర్భంగా గుజరాత్ సీఎం స్థాయి నుంచి దేశ ప్రధానమంత్రి స్థాయి వరకు నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన వ్యూహాలు, రాజనీతి, రణనీతులకు సంబంధించి సమగ్ర వివరాలను TV9 మీ ముందుకు తీసుకొస్తోంది. అనన్య సామాన్యుడి అసామాన్య విజయ రహస్యమేంటో TV9 టెలిసిరీస్ విశ్వగురులో మీకు వివరిస్తాం. తొలి ఎపిసోడ్లో చూడండి, మహారథి దౌత్యానికే గురువు. भारत का चिरंतन विवेक समस्त विश्व को एक कुटुंब के रूप में देखता है। విశ్వవేదికపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచాన్ని వసుధైక కుటుంబంగా అభివర్ణించారు. విశ్వమంతా ఒకే కుటుంబమని भारतीय सनातन धर्मम చెప్తోంది. भारत का चिरंतन विवेक समस्त विश्व को एक कुटुंब के रूप में देखता है। भारत एक देश है जिसकी वेद काल से परंपरा वसुधैव कुटुंबकम की रही है। వసుధైక కుటుంబం అన్న భావనతో భారత్ మరోసారి విశ్వగురు అయ్యే బాటలో ముందుకు పయనిస్తోంది. ప్రపంచంలో అగ్రస్థానంలో ఉండాలి, తన ముద్ర వేయాలి. అదే గమనంతో నేడు దేశం ముందుకు సాగుతూ ఆ లక్ష్యాలకు కట్టుబడి ఉంది. ఇందులో అనుమానం లేదు. నేడు ప్రపంచం భారత నాయకత్వానికి సలాం చేస్తోంది. ప్రపంచం ఎదుర్కొన్న అన్ని విపత్తుల్లో భారత్ మార్గం చూపించింది. కఠిన సవాళ్లలో మునిగిపోయిన ప్రపంచ దేశాలకు హిందుస్థాన్ ఒక వెలుగు రేఖలా ప్రకాశిస్తూ మార్గనిర్దేశనం చేస్తోంది. అదే ఓ ఆశా కిరణంగా ఉంది. ఐక్యరాజ్య సమితి వేదిక నుంచి ప్రధానమంత్రి మోదీ అదే విషయం చెప్తుంటే ప్రపంచం విశ్వసిస్తోంది. When India grows, the world grows. When India reforms, the world transforms. 7 ఏళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో హిందుస్థాన్ ఏ విధంగా విశ్వగురు అయ్యింది? ఈ ప్రశ్నకు సమాధానం సిడ్నీ వేదికగా ప్రధానమంత్రి మోదీ ఇచ్చారు. ये देश फिर से उठ खड़ा होगा, ये देश ताकतवर बनेगा, हम सामर्थ्य के साथ मानव जाति की सेवा कर पाएंगे। ये जगत जननी का रूप देख रहा हूं, फिर एक बार मेरी भारत माता विश्व गुरु के स्थान पर विराजमान होगी. విశ్వగురువుగా మారాలన్న సంకల్పం సమున్నత ఆలోచనలతో కూడిన విజయగాథ. ఈ విజయగాథలో లెక్కలేనన్ని అధ్యాయాలున్నాయి. వాటిల్లో ఒకటి 15 ఆగస్టు 2021 మధ్యాహ్నం 1:15 కాబూల్, ఆఫ్ఘనిస్తాన్. మధ్యాహ్నం 1:15 అధ్యక్ష భవనంలోకి తాలిబన్లు ప్రవేశించారు. ఈ ఘటనతో ప్రపంచంలో ఉగ్రవాదుల అధికారం ప్రారంభమైంది. కానీ ఈ అధికార మార్పిడి ఒక పెను ప్రమాదంతో కూడిన ప్రశ్నగా మారింది. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ పాలన ఏర్పడ్డం ప్రపంచ శక్తిగా ఉన్న అమెరికా ప్రతిష్టకు ఊహించని తెప్ప. ప్రపంచం నివ్వెరపోయింది, అమెరికా అచేతనమైంది. తర్వాత ఏం జరుగుతుందో, తాలిబాన్ పాలనకు అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుందా,
తాలిబాన్లతో ప్రపంచానికి సంబంధాలు మళ్లీ ఏర్పడతాయా? ప్రపంచం ముందుకు ఇలాంటి అనేక ప్రశ్నలు వచ్చాయి. जब ये काबुल पहुंचे तो इन्होंने पहला काम क्या किया, इन्होंने अनाउंसमेंट घोषणा कर दी कि इस्लामिक एमिरेट ऑफ अफगानिस्तान बना दिया, जो पिछली बार था. తాలిబాన్లతో తలెత్తిన సమస్యపై ఢిల్లీ కూడా మౌనంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ప్రధానమంత్రి మోదీకి లభిస్తున్న గుర్తింపుకు ఇది ఓ సవాల్గా మారింది. ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్ సంకట పరిస్థితుల్లో ఉన్న సమయంలో భారత్ మానవతా దృక్పథంతో సహాయాన్ని అందించింది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారతీయుల్ని స్వదేశానికి రప్పించడమే కాకుండా అమెరికన్లకు మద్దతివ్వడానికి ముందుకొచ్చింది. Despite today's challenging security environment, the partnership between the United States and India remains resilient and strong. And we will seek every opportunity to build upon this major partnership. సెప్టెంబర్ నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు వెళ్లారు. కానీ సెప్టెంబర్ 25న ప్రధానమంత్రి ఐక్యరాజ్య సమితిలో ఏమన్నారంటే ఆఫ్ఘన్ క్లిష్ట పరిస్థితితో ప్రపంచం దిగ్భ్రాంతికి లోనైంది. ये सुनिश्चित किया जाना बहुत जरूरी है कि अफगानिस्तान की धरती का इस्तेमाल आतंकवाद फैलाने और आतंकी हमलों के लिए न हो. अफगानिस्तान की जनता को, वहां की महिलाओं और बच्चों को, वहां की माइनॉरिटीज को मदद की जरूरत है. ప్రజాస్వామ్యం, ఉగ్రవాదం నుంచి విముక్తి, అందరి అభిప్రాయాల్ని పరిగణనలోకి తీసుకునే ప్రభుత్వం, ఈ మూడు కీలకమైన రాజనీతి వ్యాఖ్యల్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తావించి తాలిబాన్ల సమస్య నుంచి బయటపడడానికి ఒక పరిష్కారం సూచించారు. ఆఫ్ఘనిస్తాన్ సంకట పరిస్థితులు మసకబారుతాయి. కానీ కరోనా కల్లోల పరిస్థితులు మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి. ఒక్క భారత్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇదే దుస్థితి నెలకొంది. కరోనా క్లిష్ట పరిస్థితుల్లో కూడా ప్రపంచానికి వైద్య సహాయం అందించింది భారత్. అలానే భారత్లో కరోనాపై యుద్ధాన్ని ప్రకటించి ముందుకు వెళ్ళింది. రోగులకు చికిత్స అందించేందుకు తగిన ఆరోగ్య సదుపాయాలు లేవు, సరిపడా ఆక్సిజన్ లేదు, వ్యాక్సిన్లు అందుబాటులో లేవు. 100 ఏళ్ల తర్వాత సంభవించిన విపత్తు భారత్ను కుదిపేసింది. కానీ ప్రభుత్వం ధైర్యం, ఆశావహ దృక్పథం, వేగంగా నిర్ణయం తీసుకోవడం, ముందు చూపుతో తీసుకున్న చర్యలు కరోనా మహమ్మారిపై నియంత్రణ సాధించేలా చేశాయి. ప్రారంభంలో కోవిడ్తో పోరాటంలో భాగంగా ప్రపంచం భారత్కు సహాయం చేసింది. అలానే భారత్ సైతం సప్త సముద్రాలు దాటి విదేశాలకు తన సహాయాన్ని అందించింది. వైద్య పరికరాలతో పాటు భారత్లో తయారైన కరోనా వ్యాక్సిన్లు కరోనా నియంత్రణలో రామబాణాన్ని తలపించాయి. కరోనా సంకట సమయంలో భారత్ మానవతా దృష్టితో ప్రపంచానికి సాయం చేసింది. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా భారత్ తన వ్యాక్సిన్లను ప్రపంచంలోని 95 దేశాలకు సరఫరా చేసింది. 2021 మే 29 వరకు 6,63,698 వ్యాక్సిన్లను భారత్ సరఫరా చేసింది. ఈ విధంగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి కరోనా వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ కేవలం మార్గనిర్దేశనం చేయడం మాత్రమే కాక ప్రపంచ దేశాలకు సైతం సాధ్యమైనంత సహాయాన్ని అందించింది. పరస్పర సహకారం, సహాయం చేసుకునే ఈ ప్రక్రియలో దాగున్న భావనలేవంటే ప్రధానమంత్రి మోదీ పదే పదే ఉటంకించేది భారత్ విశ్వగురువు కావడానికి ఇదే మార్గమని. జగమంతా వసుదైక కుటుంబం. ఉపనిషత్తుల సందేశం ఇదే. ప్రేమను పంచడంలో, మంచిని పెంచడంలో విశ్వానికి భారత్ ఆదర్శం. ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగాల్లో పదే పదే ఇదే నిజాల్ని ఉటంకిస్తూ ఉంటారు. మంచికి మంచి, చెడుకు చెడు, ఇది ధర్మపాలన సూత్రం. పరిపాలనా దక్షుడిగా మోదీ ఇదే బాట. శాంతిని కోరుకోవడం మన బాధ్యత. అలా అని శాంతి తత్వాన్ని బలహీనతగా భావిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు. భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నా, బోర్డర్లో కయ్యానికి కాలు దువ్వినా సహించేది లేదు. ఉగ్రవాదాన్ని ఉపేక్షించేది లేదు. వక్ర బుద్ధితో భారత్ వైపు కన్నెత్తి చూస్తే ఏం జరుగుతుందో, ఎలాంటి బదులు వెళ్తుందో దాయాది దేశాలకు తన నిర్ణయం
నిర్ణయాలతో చాటి చెప్పారాయన. ఆ నిర్ణయాల్ని ప్రపంచ దేశాలు అనుసరిస్తున్నాయి కూడా. ధైర్యంగా ఆ మాట చెప్పుకోలేని కొన్ని దేశాలు కూడా మోదీ పాలసీని అనుకరిస్తున్నాయి. అది భారతదేశ రక్షకుడి సత్తా. మార్చి 1 రాత్రి 9:25 అట్టారీ సరిహద్దు పంజాబ్. హిందూస్థాన్తో పాటు ప్రపంచవ్యాప్తంగా అందరి చూపు ఈ బోర్డర్ డోర్పై పడింది. పంజాబ్లోని అట్టారీ సరిహద్దిది. రాత్రి 9:25 అవుతోంది. 60 గంటల పాటు పాకిస్తాన్ దగ్గర బందీగా ఉన్న భారతీయ వాయుసేన పైలట్ అభినందన్ వర్ధమాన్ తిరిగి దేశంలోకొచ్చిన అపురూప క్షణాలవి. అభినందన్ మాతృభూమిలో అడుగుపెట్టడం అనేది నమ్మశక్యం కానిది. అయితే భారతీయ వాయుసేనకు చెందిన ఓ పైలట్ ను పాకిస్తాన్ ఏ విధంగా విడుదల చేసింది? खबरदार पाकिस्तान कि हमारा पायलट ने जो एक खरोचपण आवी तो पछी दुनिया ने तमें कहता नहीं कि मोदी आ करियो. అభినందన్ తిరిగి రావడం ఒక అద్భుతమని చెప్పొచ్చు. అయితే ఈ అద్భుతం ఎలా జరిగింది? దీన్ని 2 విధాలుగా అర్థం చేసుకోవచ్చు. మొదటిది ఉగ్రవాదం, రెండవది ముస్లిం దేశాలతో స్నేహపూర్వక సంబంధాలు. ఈ 2 విషయాలు గత 7 ఏళ్ల నుంచి తీవ్రంగా మారాయి. నరేంద్ర మోదీ ఉగ్రవాద వ్యతిరేక వైఖరి ఈ 2 చక్రాలపై ఆధారపడి ఉంది. మొదటిది ఉగ్రవాదంతో ప్రపంచానికి ముప్పుందని అన్ని దేశాలు అర్థం చేసుకోవాలి. దీని నుంచి ఏ దేశం తప్పించుకోలేదు. రెండవది భారత్లో ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తోన్న శక్తులతో ప్రపంచానికి సైతం ముప్పుంది. ఉగ్రవాదంతో కలిగే ముప్పును ప్రతి అంతర్జాతీయ వేదికపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లేవనెత్తారు. रिग्रेसिव थिंकिंग के साथ जो देश आतंकवाद का पॉलिटिकल टूल के रूप में इस्तेमाल कर रहे हैं, उन्हें ये समझना होगा कि आतंकवाद उनके लिए भी उतना ही बड़ा खतरा है. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు ప్రపంచంపై మెల్లమెల్లగా ప్రభావం చూపుతోంది. అటు ఉగ్రవాదంపై పాకిస్తాన్ వైఖరి ప్రపంచానికి తెలిసిపోయింది. जो आंतरिक सुरक्षा के लिए कदम उठाए हैं उससे कश्मीर में तो काफ़ी मिलिटेंट एक्टिविटी कंट्रोल हुई है. वहाँ पर मिलिटेंसी रिलेटेड घटनाएं भी कम हो गई हैं, वहाँ पर किलिंग्स भी कम हुई हैं. अब जो इम्प्रूवमेंट्स हुई हैं, काफ़ी इम्प्रूवमेंट्स हुई हैं और जैसे रफेल एयरक्राफ्ट्स आ गए हैं. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రధానమంత్రి మోదీ ప్రపంచ వేదికలపై నుంచి సందేశాలు ఇవ్వడమే కాదు, అవసరమైతే ఉగ్రవాదానికి ఊతమిస్తున్న వారికి గుణపాఠం నేర్పారు. పాకిస్తాన్లోకి ప్రవేశించి సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్లో వాయుసేన దాడులు దీనికి ఉదాహరణ. ఈ 2 ఘటనలు ఉగ్రవాదం పట్ల భారత్ నో టాలరెన్స్ వైఖరిని స్పష్టపరిచాయి. సర్జికల్, ఎయిర్ స్ట్రైక్స్ 2 మార్లు పాకిస్తాన్లోకి భారత సేన ప్రవేశించి దాడులు చేసింది. అదే సమయంలో ప్రపంచం మౌనంగా ఉంది. ఏ దేశం కూడా పాకిస్తాన్కు వకాల్తా వహించలేదు. ఆఖరికి ఏ ఒక్క ముస్లిం దేశం కూడా పాకిస్తాన్కు అండగా నిలబడలేదు. ఇదెలా సంభవం? అక్టోబర్ 29 రియాద్, సౌదీ అరేబియా. రియాద్ విమానాశ్రయంలో నరేంద్ర మోదీతో కూడిన ఎయిర్ ఇండియా 1 విమానం ల్యాండ్ కాగానే సౌదీ అరేబియా రాజు స్వయంగా వచ్చి స్వాగతం పలికారు. రెడ్ కార్పెట్ పరిచి గార్డ్ ఆఫ్ ఆనర్ తో గౌరవించి ప్రధాని మోదీ స్వాగత కార్యక్రమం జరిపారు. ప్రధాని మోదీకి లభించిన ఈ ఆదరణ ఒక సౌదీ అరేబియాతోనే ఆగిపోలేదు. మధ్యప్రాచ్య దేశాల్లో కూడా మోదీకి ఇదే రీతిలో గౌరవం లభించింది. యుఏఈ, బహ్రెయిన్లో కూడా చూసి ఉన్నాం. ప్రధాని మోదీని యుఏఈ తమ అత్యున్నత పురస్కారంతో గౌరవించగా అటు బహ్రెయిన్లో మోదీకి అపూర్వ రీతిలో స్వాగతం లభించింది. ముస్లిం ప్రపంచంలో పెరుగుతోన్న భారత ప్రాబల్యానికి సాక్ష్యం
6 ముస్లిం దేశాల నుంచి అత్యున్నత పురస్కారాలు అందుకున్న ప్రధానమంత్రి మోదీ. ముస్లిం దేశాల నుంచి పురస్కారాలు: బహ్రెయిన్ నుంచి ద కింగ్ హమద్ ఆర్డర్ ఆఫ్ ద రెనెసెసి, యుఏఈ నుంచి ఆర్డర్ ఆఫ్ జాయద్, పాలస్తీనా నుంచి గ్రాండ్ కాలర్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ పాలస్తీనా, ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమీర్ అమానుల్లా ఖాన్ పురస్కార్, సౌదీ అరేబియా నుంచి కింగ్ అబ్దుల్లా అజీజ్ షా పురస్కార్, మాల్దీవ్ నుంచి రూల్ ఆఫ్ నిసాన్ ఇజ్జుద్దీన్. ముస్లిం దేశాలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏ విధంగా స్నేహపూర్వక సంబంధాల్ని నెలకొల్పారు? ముస్లిం ప్రపంచంలో ఎదురులేని దౌత్యనీతితో నరేంద్ర మోదీ ముందుకు సాగారు. అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ కశ్మీర్ అంశాన్ని లేవనెత్తినప్పుడు ఏ ఒక్క ముస్లిం దేశం కూడా మద్దతు పలకలేదు. सारे मुस्लिम कंट्रीज को पता है कि ये झूठ का मुल्क है. इसके अंदर ना इनको पता है कि ये किस जमीन से ताल्लुक रखते हैं, दूसरे मुल्क के अंदर टांग अड़ाते हैं, बताते हैं उनको, और इस्लामी दुनिया के चैंपियन बनना चाहते हैं. लेकिन हरकत इनकी वो है कि जो कहीं पे भी नहीं हो सकती. तो जब एक मुल्क का मकसद ही दुनिया भर में कत्लेआम कराना है, टेररिज्म फैलाना है, दुनिया पलटनी है, उसके साथ किसका भरोसा होगा? ప్రస్తుతం కశ్మీర్ అంశం భారతదేశ అంతర్గత సమస్యగా ప్రపంచంలోని చాలా దేశాలు గుర్తించాయి. ఇది భారతీయ దౌత్యనీతిలో చారిత్రక మలుపు, నరేంద్ర మోదీ దౌత్యనీతి చేసిన అద్భుతం. ఇండియా అంటే ఒకప్పుడు వేరు, ఇప్పుడు వేరు. హమారా భారత్ హమేషా మహాన్ అని మనం సగర్వంగా చెప్పుకోవడానికి కర్త, కర్మ, క్రియ నరేంద్ర మోదీ. అతనే మన సైన్యం, మన ధైర్యం కూడా. ఇదే కళ్ల ముందున్న నిజం. जिनके सिंहनाद से सहमी, जिनके सिंहनाद से सहमी, धरती रही अभी तक डोल. कलम आज उनकी जय बोल. भारत माता की जय, भारत माता की जय. భారత్ మాతాకి జై అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిక్కులు పిక్కటిల్లేలా చేసిన ఈ గర్జన గల్వాన్ లోయకి అత్యంత సమీపంలో ఉన్న లదాఖ్ భూభాగం నుంచి చేసింది. మేమెలాంటి వారమంటే పిల్లనగ్రోవిని పట్టుకున్న కృష్ణుణ్ణి పూజిస్తాం, అలాగే శత్రుఛేదనలో తిరుగులేని అస్త్రమైన సుదర్శన చక్రాన్ని చేతబట్టిన శ్రీకృష్ణుణ్ణి కొలిచేవాళ్లం మేమంటారు మోదీ. భారత ప్రధాని నరేంద్ర మోదీ అవకాశమొచ్చిన ప్రతిసారి ఇదే ఉద్వేగభరిత, ఉత్తేజపూరిత ఉపన్యాసంతో భారత సైనికుల్లో స్ఫూర్తి నింపుతూ ఉంటారు. ఉగ్రవాద దాడుల అనంతరం నరేంద్ర మోదీ ఉగ్రవాదుల్ని తుదముట్టించేందుకు ఉద్యుక్తులవ్వాలని భారత సైన్యానికి పిలుపునిచ్చారు. మీకందరికీ తెలుసు, ఈ దేశం ఉగ్రవాదానికి బుద్ధి చెబుతుంది. ఉగ్రవాదులకు బుద్ధి చెప్పేందుకు మన సైనికులంతా కృతనిశ్చయంతో ఉన్నారు. మీ ఆకాంక్షల్ని, మీ భావనల్ని మున్ముందుకు తీసుకెళ్లేందుకు ఈ సైన్యం నిబద్ధతతో ఉంది. దేశ సరిహద్దుల్ని దాటి ఉగ్రవాదుల్ని తుదముట్టించేందుకు తుపాకులకు పని చెప్పింది. సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి పోరాడుతున్న జవాన్ల నోరు తీపి చేసిన భారత ప్రధాని మోదీ సైనిక సోదరుల మధ్య దీపావళిని సెలబ్రేట్ చేసుకున్నారు. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ కోసం గత కొన్నేళ్లుగా వేచి ఉన్న రక్షణ దళాలకు దాన్ని అందుబాటులో విధించారు. ప్రధాని నరేంద్ర మోదీ సైనికుల ప్రతి సమస్యకు పరిష్కారాన్ని వెతికారు. భారత సైనిక శక్తిని మరింత బలోపేతం చేసేందుకు గత కొన్నేళ్లుగా ఇతర దేశాల నుంచి అత్యాధునిక ఆయుధ సంపత్తిని కొనుగోలు చేసే వైపు మోదీ చర్యలు చేపట్టారు. 2020లో అమెరికాతో భారత రక్షణ వ్యవస్థ కుదుర్చుకున్న ఒప్పందం అత్యంత ఖరీదైంది. ఈ ఒప్పందంలో భాగంగా 6 P-18 సబ్మెరైన్ హంటింగ్ ఎయిర్ క్రాఫ్ట్ల కొనుగోలుకి మెగా డీల్ కుదుర్చుకుంది. అత్యాధునిక ఆయుధ సంపత్తి, మిసైల్స్ కోసం కూడా భారత్ అమెరికాతో ఒప్పందం కుదుర్చుకుంది. వాయుసేన వ్యవస్థను సుసంపన్నం చేసేందుకు భారత్ అమెరికాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ట్రంప్ ప్రభుత్వం 71,000 కోట్ల రూపాయలు భారత రక్షణ వ్యవస్థ బలోపేతానికి మంజూరు చేసింది. 24 MH-60 రోమియో హెలికాప్టర్ల కోసం భారత్ అమెరికాల మధ్య డీల్ కుదిరింది.
అపాచీ హెలికాప్టర్లను సైతం అమెరికా భారత్ కిస్తోంది. 145 M777 హెవిట్జర్ల కోసం అమెరికాతో 5,000 కోట్ల డీల్ కుదుర్చుకుంది. C-130J సూపర్ హెర్క్యులెస్ కోసం పెంటగాన్ తో $9 కోట్ల ఒప్పందం చేసుకుంది. భారత్ 30 అత్యాధునిక డ్రోన్లను అమెరికా నుంచి కొనుగోలు చేసింది. దీనివల్ల భారత సముద్ర రక్షణ వ్యవస్థ మరింత శక్తివంతంగా మారనుంది. 72,000 అసాల్ట్ రైఫిల్స్ ని కూడా కొనుగోలు చేసేందుకు భారత్ సంసిద్ధమవుతోంది. భారత రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగా అమెరికా నుంచి అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ S-400లు అతి త్వరలోనే భారత్ కి రానున్నాయి. ఫ్రాన్స్ తో రఫేల్ జెట్స్ ఫైటర్స్ ఒప్పందం ఇప్పటికే జరిగింది. భారతీయ వాయుసేన దాన్ని ఉపయోగించింది కూడా. భారత అమ్ముల పొదిలో వచ్చి చేరుతోన్న అత్యాధునిక ఆయుధ సంపత్తి శత్రు దేశాల్ని గడగడ వణికిస్తోంది. భారత శక్తి ఏంటో ప్రపంచ దేశాలకు అర్థమయ్యేలా చేస్తోంది. చైనా లాంటి దేశాన్ని గల్వాన్ లోయ నుంచి తరిమి కొట్టింది భారత సైన్యం. గల్వాన్ సరికొత్త భారత్ కి ప్రత్యక్ష ఉదాహరణ. ఇది భారత సైనిక శౌర్యానికి ప్రతీకగా నిలుస్తోంది. భారత శక్తియుక్తుల్ని ఈ ఘటన దశ దిశలా చాటి చెప్పింది. నమ్మకమైన స్నేహితుడు ఒకరుంటే 100 కాదు 1000 మంది శత్రువులనైనా సరే ఎదుర్కోవచ్చు. ప్రపంచ దేశాలెన్నో భారత్ని ఒక మంచి స్నేహితుడిగా విశ్వసిస్తున్నాయి. ఆ భావనకి కారణం ఏంటో తెలుసా? ప్రధాని నరేంద్ర మోదీ. అందుకే ఇప్పుడు ఎన్నో దేశాలు నమో నమామి అంటూ సదా స్మరిస్తున్నాయి. డిసెంబర్ 2015 కాబూల్, ఆఫ్ఘనిస్తాన్. అందమైన ఆకట్టుకునే ఎత్తైన భవనాన్ని నిర్మించారు. గోడలపై డిజైన్లు, పైకప్పులపై ఆకర్షణీయమైన లైట్లు, కారిడార్లలో వాటర్ ఫౌంటైన్లు, శాంతికి సంకేతమైన పెయింటింగ్లు. అతిపెద్ద అద్భుతమైన ఓ భవనం నిర్మించబడింది. భారతదేశం తరపున ఆఫ్ఘనిస్తాన్కు వచ్చిన బహుమతి. అంతులేని యుద్ధంతో 14 ఏళ్లుగా బాధపడుతోన్న స్నేహితుడికి ఈ బహుమతి ఇచ్చేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆఫ్ఘనిస్తాన్ వెళ్లారు. కాబూల్లో కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించిన తర్వాత నరేంద్ర మోదీకి అకస్మాత్తుగా ఓ అంశం గుర్తుకొచ్చింది. వెంటనే ఓ ఫోన్ కాల్ చేశారు ప్రధాని మోదీ. ఈ ఫోన్ కాల్ తర్వాత ఎవరూ ఊహించని ఘటన జరిగింది. డిసెంబర్ 25న కాబూల్ నుంచి భారత్కు తిరిగి రావాల్సిన ప్రధానమంత్రి ప్రోగ్రాం అకస్మాత్తుగా మార్చారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం కాబూల్ నుంచి బయలుదేరి నేరుగా పాకిస్తాన్లోని లాహోర్ అల్లామా ఇక్బాల్ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. పాకిస్తాన్లోని వజీర్-ఏ-ఆజం విమానాశ్రయంలో అతిథులు హాజరయ్యారు. నరేంద్ర మోదీ కోసం పాకిస్తాన్ ప్రభుత్వం ఎదురు చూస్తోంది. ప్రధాని మోదీ లాహోర్ విమానాశ్రయం నుంచి జట్టి ఉమ్రాలో ఉన్న పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ దగ్గరకు వెళ్లాల్సి ఉంది. కానీ ఇక్కడే అనుకోని సమస్య ఎదురైంది. ఏ దేశాధినేత అయినా మరొక దేశంలో ఇతరుల విమానాన్ని ఉపయోగించరు. పాకిస్తాన్ లాంటి దేశంలో అయితే అస్సలు ఉపయోగించరు. విమానాశ్రయం నుంచి నరేంద్ర మోదీని జట్టి ఉమ్రా తీసుకెళ్లేందుకు ఓ హెలికాప్టర్ ఏర్పాటు చేశారు నవాజ్ షరీఫ్. అయితే ఆ హెలికాప్టర్ని ఉపయోగించాలా వద్దా అని మోదీ నిర్ణయించుకోవాలి. అప్పుడే అందరినీ ఆశ్చర్యపరుస్తూ అందరి అంచనాల్ని పటాపంచలు చేస్తూ ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. పాకిస్తాన్ హెలికాప్టర్లో జట్టి వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. జట్టి ఉమ్రాలోని రైవిన్ ప్యాలెస్ లో నవాజ్ షరీఫ్ మనవరాలు వివాహానికి నరేంద్ర మోదీ అత్యంత ప్రత్యేక అతిథిగా వచ్చారు. ఒక కొత్త స్నేహం కోసం ఇంత పెద్ద రిస్క్ తీసుకున్నారు ప్రధాని మోదీ.
ఆ తర్వాత మోదీ ఆహ్వానం మేరకు నవాజ్ షరీఫ్ ఢిల్లీ వచ్చారు. We agreed that our meeting in New Delhi should be a historic opportunity for both our countries. I pointed out that we were at the beginning of our respective tenures with a clear mandate. This provides us the opportunity of meeting the hopes and aspirations of our people. ఆ తర్వాత నవాజ్ షరీఫ్ పాలనలో పాక్ సైన్యాధిపతుల కుట్ర బయటపడింది. భారతదేశానికి వ్యతిరేకంగా రక్తపాతంతో కూడిన డేంజరస్ గేమ్ ప్రారంభమైంది. పఠాన్కోట్ స్థావరంపై పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడి జరిగింది. దీంతో దాయాది దేశం ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెగిలించి భారతీయుల పంజాబ్ పవర్ ఏంటో చూపించాలని నిర్ణయించుకున్నారు ప్రధాని మోదీ. తీవ్రవాదాన్ని భూస్థాపితం చేసేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం శత్రుత్వాన్ని పక్కనబెట్టి స్నేహహస్తం అందించేందుకు ప్రధాని మోదీ చేసిన పాకిస్తాన్ పర్యటనను యావత్ ప్రపంచం చూసింది. రెండు దేశాల మధ్య స్నేహాన్ని చిగురింపచేయాలని మోదీ చూస్తే పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాదాన్ని ఎగదోసింది. అందుకే నరేంద్ర మోదీ తీవ్రవాదానికి దౌత్యంతో సమాధానమిచ్చారు. తీవ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా ఒక ఎజెండాను తెరపైకి తీసుకువచ్చారు. టెర్రరిస్టు గ్రూపులపై యుద్ధాన్ని ప్రకటించారు. నరేంద్ర మోదీ ఇజ్రాయెల్, జపాన్, జర్మనీ, ఫ్రాన్స్ దేశాధినేతల్ని కలిసి మాట్లాడారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో కలిసి మార్టిన్ లూథర్ కింగ్ మెమోరియల్ ని సందర్శించారు. శ్రీలంక అధ్యక్షుడితో కలిసి కాండీ జాఫ్నా సందర్శించారు. సింగపూర్, మలేషియా దేశాధినేతలతో కలిసి భారతీయ కాలనీల్ని సందర్శించారు. ప్రపంచ నేతలతో వ్యక్తిగత స్నేహం చేయడం ద్వారా భారతదేశాన్ని మరింత బలపరిచారు నరేంద్ర మోదీ. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఈ స్నేహంపై సంతోషం వ్యక్తం చేశారు. My friend Prime Minister Narendra Modi, welcome to Israel. आपका स्वागत है मेरे दोस्त. రైజింగ్ ఇండియా గైడింగ్ ది గ్లోబ్ గా ఎలా మారింది? ఇది ఖచ్చితంగా నరేంద్ర మోడీ ప్రభావం. ఎన్నో దేశాలు మోదీ పద్ని అనుసరిస్తున్నాయి. విశ్వామోదానికి నిదర్శనమే అంతర్జాతీయ యోగా దినోత్సవం. 46 ఇస్లామిక్ దేశాలు, అమెరికా సహా 177 దేశాలు మోదీ పద్కి అభినందనలు తెలిపాయి. భారతీయ యోగా గొప్పతనం, శక్తి ఏంటో ప్రధాని నరేంద్ర మోదీ చూపించినప్పుడు ప్రపంచమే ప్రాచీన భారతీయ సంప్రదాయాన్ని అనుసరించింది. యోగాతో ఆరోగ్యంగా ఎలా ఉండాలో ప్రపంచానికి మోదీ నేర్పించారు. ప్రపంచ సంక్షేమం గురించి ఐక్యరాజ్యసమితి సభలో మాట్లాడారు మోదీ. మొదటి టర్మ్లో అమెరికాతో పాటు ఆసియా దేశాలపై దృష్టి పెట్టారు ప్రధాని నరేంద్ర మోదీ. కానీ రెండవ టర్మ్లో ప్రపంచవ్యాప్తంగా వేదికను ఏర్పాటు చేశారు. 130 కోట్ల మంది భారతీయుల శక్తి ఏంటో ప్రపంచానికి చాటి చెప్పడంలో ఆయన ఎప్పుడూ విఫలం కాలేదు. నరేంద్ర మోదీ చేసిన ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ బ్లాక్ బస్టర్ అయ్యాయి. మెడిసిన్ స్క్వేర్, హౌడీ మోదీ, నమస్తే ట్రంప్, లండన్లో టౌన్ హాల్ వంటి కార్యక్రమాలు నరేంద్ర మోదీని రాక్ స్టార్ లీడర్గా నిలిపాయి. ఆపై భారతదేశ స్థాయిని అగ్రస్థానానికి చేర్చాయి. కష్టకాలంలో స్నేహపూర్వక దేశాలకు సహాయం చేయడంలో భారతదేశం ముందంజలో ఉంది. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ గా ప్రసిద్ధి చెందిన బ్రిక్స్ బ్యాంక్ ను సృష్టించడం ద్వారా ప్రపంచాన్ని పేదరికం నుంచి విముక్తి చేయడానికి భారతదేశం ఒక ప్రత్యేక చొరవ తీసుకుంది. భారత్ విశ్వాసానికి పేరు. భారత్ భవిష్యత్తుకు గుర్తింపు. భారత్ అహింసను నమ్మే ప్రజల దేశం. కానీ అవసరమైనప్పుడు ప్రతీకారం తీర్చుకుంటుంది. నరేంద్ర మోదీ సంపాదన ఇది. ప్రపంచానికి తెలిసింది, అంగీకరించబడింది. నయా భారత్ అభివృద్ధి చెందుతోంది, బలం పెంచుకుంటోంది, ప్రపంచంలో గౌరవించబడుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఉక్కు సంకల్పమే సరిహద్దులో రక్షణ కవచం. దేశ రక్షణ కోసం అత్యాధునిక ఆయుధాల సమీకరణ సహా తన ప్రసంగాలతో త్రివిధ దళాల్లో స్ఫూర్తిని నింపారాయన. మరొక వైపు భిన్నత్వంలో ఏకత్వాన్ని ధ్వంసం చేసేలా కుట్రలు పన్నే దేశద్రోహులకు కళ్లెం వేశారు.
అక్టోబర్ 5, 2021 శ్రీనగర్, జమ్మూ కాశ్మీర్. సాయంత్రం 7 గంటలయింది. ఇక్బాల్ పార్కులోని ఒక దుకాణం తుపాకీ కాల్పులతో కంపించింది. ఫార్మసీ షాపుపై ఉగ్రవాదుల దాడి జరిగింది. 68 ఏళ్ల ఓ కశ్మీరీ పండిట్ను ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఉగ్రవాద దాడిలో మఖన్లాల్ బింద్రు ప్రాణాలు కోల్పోయారు. పాకిస్తాన్ అనుకూల ఉగ్రవాదుల పెరిగితనంపై జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా ఏం చెప్పారో వింటే అప్పుడు తెలుస్తుంది పాక్ ముష్కరమోక రాక్షసత్వం ఏంటో. हमारे शैतानों ने उसे मार डाला. మఖన్లాల్ బింద్రు మరణం కశ్మీర్లో ఆగ్రహ జ్వాలల్ని రేపింది. మఖన్లాల్ బింద్రు కుమార్తె గర్జన ఉగ్రవాదుల వెన్నులో వణుకు పుట్టించింది. Makhanlal Bindru will be alive in the spirit. And Mr. who shot my father dead while he was working, if you have the guts and courage, come in front and have a debate. Have a face-to-face debate with us. పిరికిపంద ఉగ్రవాదులు కశ్మీర్లోనే ఎందుకు దాడులకు తెగబడుతున్నారు? నిరాయుధులైన కశ్మీరీల్ని ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానం ఈ దృశ్యాలే. సరిహద్దు దాటిన ఉగ్రవాదులు కావచ్చు, లేక స్థానిక ఉగ్రవాదులు కావచ్చు, కశ్మీర్లో మారణకాండ సృష్టించారు. ఇదంతా గతం. ఇకపై భారత సైన్యం భద్రతా వలయాన్ని విచ్ఛిన్నం చేయడం శత్రువులకు అసాధ్యమే. ఎందుకంటే దేశం కాపలాదారు ఇప్పుడు నరేంద్ర మోదీ రక్షణ వలయాన్ని రూపొందించారు. 2017లో నరేంద్ర మోదీ సర్కార్ 45,000 కోట్ల రూపాయల విలువైన టెండర్ను జారీ చేసింది. ఈ బడ్జెట్ సైన్యం కోసం రైఫిల్స్, లైట్ మెషిన్ గన్స్, అలానే కార్బైన్ల కోసం మాత్రమే. ఇజ్రాయెల్ నుంచి మొత్తం 16,476 మెషిన్ గన్లను కొనుగోలు చేయడానికి భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటికే 6,000 మెషిన్ గన్స్ సైన్యం చేతికి చేరాయి. మార్చి 2022 నాటికి ఈ సరఫరా పూర్తవుతుంది. అలానే ఇజ్రాయెల్ నుంచి వచ్చే ఓ ఆయుధం భారత సైన్యాన్ని ఎంత శక్తివంతంగా తయారు చేస్తుందో చూద్దాం. ఇజ్రాయెల్ కు చెందిన NG-7 గన్. ఇది అత్యంత ఆధునికమైంది. శత్రువుల్ని చీల్చి చెండాడుతుంది. సైన్యంలో ఆధునిక ఆయుధాలు ఉండాలి. అప్పుడే సైన్యం సరైన సమయంలో ముందు భాగంలో శత్రువుతో పోరాడగలదు. అందుకే సైన్యానికి అత్యాధునిక ఆయుధాల్ని సమకూరుస్తోంది మోదీ సర్కార్. ఎస్, తాతల కాలం నాటి రక్షణ వ్యవస్థ ఏమాత్రం కాదు. ఇప్పుడు భారత్ సరిహద్దులో ఉన్నది తాట తీసేసే మోడీ మార్క్ రక్షణ కవచం. అగ్రదేశాలకు ఏమాత్రం తీసిపోని సైనిక ఆయుధ సత్తా మన దగ్గరుంది. ఇప్పుడు బోర్డర్ ని టచ్ చెయ్యాలని చూడడం కాదు, భారత్ వైపు కన్నెత్తి చూడాలంటే శత్రువుల వెన్నులో వణికే ఇది మోడర్నైజ్ మోదీ ఎరా. అక్టోబర్ 7, 2021 శ్రీనగర్, జమ్మూ కాశ్మీర్. ప్రభుత్వ బాలుర సెకండరీ పాఠశాలలో ఉగ్రవాదులు చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ప్రిన్సిపాల్ సుపీందర్ కౌర్, ఉపాధ్యాయుడు దీపక్ చాంద్ల ప్రాణాల్ని బలిగొని పరారయ్యారు ఉగ్రవాదులు. ఈ ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ హస్తముందని తేలడంతో అందరూ షాక్కు గురయ్యారు. లోయలో ఉగ్రవాదుల పట్టు వేరడం లేదు. వారి ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయి. సరిహద్దుల్లో ఉండి వారిని నియంత్రించే శక్తుల ఆజ్ఞలతో కశ్మీర్లో ఉగ్రవాదం పెట్టరేగిపోతోంది. పిరికిపందల్లాగా దొంగదాడులకు పాల్పడే వారిని ప్రేరేపిస్తోన్న కారణాలేంటి మీకు వివరిస్తాం. పొరుగున ఉన్న శత్రుదేశం ఉగ్రవాదం చొరబాట్లను చేయించడంలో పూర్తిగా విఫలమవుతోంది. భారత ప్రభుత్వం 2069.046 కిలోమీటర్ల కంచెను మంజూరు చేసింది. ఇందులో 2021.886 కిలోమీటర్ల ఫెన్సింగ్ పనులు పూర్తయ్యాయి. పంజాబ్ సరిహద్దులో 428.29 కిలోమీటర్ల మేర ఫెన్సింగ్ ఆమోదించారు. దీని పని 2021కి ముందు పూర్తయింది. రాజస్థాన్ సరిహద్దులో 1048 కిలోమీటర్ల ఫెన్సింగ్ లక్ష్యం పూర్తయింది. జమ్మూ అంతర్జాతీయ సరిహద్దులో 186 కిలోమీటర్ల ఫెన్సింగ్ లక్ష్యం సకాలంలో పూర్తయింది. గుజరాత్ సరిహద్దుల్లో ఉన్న సహజ అడ్డంకులు ఫెన్సింగ్ పనిని అయోమయంలోకి నెట్టాయి. భౌగోళిక పరిస్థితుల కారణంగా మొత్తం సరిహద్దులో ఫెన్సింగ్ కూడా సాధ్యం కాదు. అయితే అత్యంత సున్నితమైన సరిహద్దు రేఖపై భారతదేశం పూర్తి బలాన్నిచ్చింది. జమ్మూ కాశ్మీర్లోని ఇండో పాక్ సరిహద్దుల్లో 740 కిలోమీటర్ల దూరంలో
యాంటీ ఇన్ఫిల్ట్రేషన్ అబ్సాకిల్ సిస్టమ్ AIOS ను ఏర్పాటు చేశారు. వీటిలో నియంత్రణ రేఖకు 550 కిలోమీటర్లలో ఫ్లడ్ లైటింగ్ ఏర్పాటు చేశారు. ఇండో పాక్ సరిహద్దుల్లో ప్రతి 5.5 కిలోమీటర్లకు 17 సెప్టెంబర్ 2018న స్మార్ట్ ఫెన్సింగ్ ప్రారంభించారు. ఇన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఎందుకంటే భారతదేశం వంటి ఖండానికి కవచం సిద్ధం చేయడం అనేది దీర్ఘకాలిక సాధన. ఇది కొత్త ప్రయోగాల ద్వారా మాత్రమే నిరూపించబడుతుంది.